ధన్యవాదాలన్న. దాదాపు 5 గంటల తర్వాత నాకు అవకాశం కల్పించారు. ఈనాటి పూలే విగ్రహ సాధన దీక్ష కార్యక్రమానికి వేలాది మంది ఈ కార్యక్రమానికి తరలి రావడం, బీసీ వర్గాల నుండి అలాగే వివిధ యూనివర్సిటీల నుంచి విచ్చేసిన మా విద్యార్థి నాయకులకు, వేదిక మీద ఉన్న నాయకులకు, వేదిక ముందున్న పత్రికా విలేకరులకు, వివిధ రంగాలకు చెందిన అడ్వకేట్స్ కానీ, లాయర్లకు కానీ, మిగతా వారందరికీ యొక్క ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తున్నందుకు మా పూలే ఫ్రంట్ వారికి, జాగృతి వారికి ప్రత్యేకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని తీసుకున్న మా కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అక్క, ఈరోజు పూలే గారు దాదాపు ఈ భారతదేశంలోనే బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడిన ప్రథమ సామాజిక తత్వవేత్తక. ఆయన తీసుకున్న నిర్ణయాలలో మొదటిగా మహిళలకు సామాజిక న్యాయం జరగాలని తన భార్యతో, ఆమెకే మొదటి గురువుగా మారి తనతో మహిళలకు విద్యను బోధింపజేశాడు. 1848లో మహిళా విద్యార్థులకు గురుకులాలను ఏర్పాటు చేసి సావిత్రిబాయి పూలే గారితో విద్యను బోధించారు. దాని తర్వాత 1851లో మరొక 2 గురుకులాలను స్థాపించారు. దాని ద్వారా మహిళా సాధికారికత, వారి యొక్క చైతన్యాన్ని పెంపొందించడానికి సావిత్రిబాయి పూలే గారు కృషి చేశారు. ఆనాడు ఏదైతే చైతన్యాన్ని మహిళలకు కలిగించారో సావిత్రిబాయి, ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం మీరు చేస్తున్న కృషి అక్క. ఈరోజు మీరు మాకు సావిత్రిబాయి పూలే అక్క. ఈరోజు వివిధ అంశాల మీద చర్చించారు పెద్దలందరూ. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్, ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్రంలో 5,539 పోస్ట్ మెట్రిక్ కళాశాలలు ఉన్నాయి. 2,216 జూనియర్ కళాశాలలు, 1,634 ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ కళాశాలలు, పారామెడికల్ కళాశాలలు ఉన్నాయాక. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చదువుకునే విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. వారి కోసం రియంబర్స్మెంట్ దాదాపు 3.5 సంవత్సరాల నుంచి వారికి రియంబర్స్మెంట్ రావట్లేదు. గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ రియంబర్స్మెంట్ను ఇచ్చింది. దాని తర్వాత కూడా దాదాపు 9.5 సంవత్సరాలలో 20,000 కోట్ల రియంబర్స్మెంట్ను కళాశాలకు అందించడం ద్వారా పేద విద్యార్థులు చదువుకున్నారు. దాని ద్వారా అయిపోతుంది. దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్ ద్వారా చదువుకుంటున్నారు. వారికి ఈ స్కాలర్షిప్ అందకపోవడం వల్ల వారు చదువుకు దూరం అవుతున్నారు. కాబట్టి వారికి వెంటనే రియంబర్స్మెంట్ను శాంక్షన్ చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కవిత గారికి ధన్యవాదాలు. అదేవిధంగా